హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. నిన్నటి ఎపిసోడు ఇంతవరకు 78-76 ఎపిసోడ్ల వరకు కూడా నిన్నంత సీరియస్ ఎపిసోడు, హై టెన్షన్ ఎపిసోడు, ఇంతవరకు అంత సీరియస్ ఎపిసోడ్ రాలే. అలా ఉంది నిన్న ఎపిసోడ్. ఇప్పటి వరకు మాటల తూటాలకే పని చెప్పిన హౌస్మేట్స్ ఇప్పుడు చేతులకు కూడా పని చెప్దాం అనుకుంటానో అని అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఊకోడు, చూసే జనాలు ఊకోరు. కానీ లోపల మన అంత ఫ్రస్ట్రేషన్, ఇక లోపలికి వెళ్తేనే అర్థమైంది. మనం బయట ఉండి మనం అది చెప్పలేం. ఏదో బయట ఉండి చెప్తాం కానీ ఏమంటారు కదా, పిచ్చిలో దిగుతూనే క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే అప్పుడు వెళ్తుంది. ఇక్కడ 6 కొట్టచ్చు కదా, 4 కొట్టచ్చు కదా అని అంటాం మనం. కానీ ఎక్కడికైనా పరిస్థితి అక్కడ అనుభవించడం అర్థమైంది. ఎంతైనా మాటల తూటాలు దాటి చేతలకు పని చెప్పేటట్టుగా అసలు ఒకరి మీద ఒకరు, మొన్న దివ్య తనుజ్ అనుకుంటే నిన్న కళ్యాణ్ పడాల, రితు చౌదరి, అసలు ఒకరి మీద ఒకరు ఘోరంగా అంటే ఘోరంగా కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. అలా జరిగింది. ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏదో టాస్క్లా డిమాండ్ చేసిన ప్రవర్తన నచ్చక కళ్యాణ్ డిమాండ్తో మాట్లాడతాడు, ఒర్రుకుంటూ ఆవాజ్ కూడా మాట్లాడతాడు. మధ్యలో రీతు ఎంటర్ అవుతుంది. అయి అసలు ఎట్లా అసలు గొంతు అలా చూస్తేనే నాకే కోపం వస్తుంది. నాకేది చాలామందికి అంత అవసరం లేదు. ఆ ఒర్రుడేంది, అంత మీదికి రావడం ఏంది, అంత అవసరమే లేదు. కళ్యాణ్ డిమాండ్ మాట్లాడుకుంటాడు, మధ్యలో రీతు ఎంటర్ అయింది. అక్కడ గొడవ రేయద్దండి. అక్కడ గొడవ రేజి ఎంతమంది ఆపినా కూడా ఆగకుండా రెచ్చిపోయారు. ఇలా ఒకరికొకరు రెచ్చిపోతుంటే మధ్యలో డిమాండ్ పవన్ ఆపబోతాడు. ఎవరిని? రీతుని. అస్సలు ఆగదు. ఫ్రెండ్ కదా అని కళ్యాణ్ ఆపిపోతాడు. కళ్యాణ్ కూడా ఆగాడు. కళ్యాణ్ ఆపదు గొంతు పట్టుకుంటాడు. అసలు అక్కడ డేంజర్. అసలు ఇమాన్యుయల్, సంజన వీళ్ళందరూ షాక్. ఇమాన్యుయల్ అయితే ఎంబడి నోరు తెరిచి పక్కా తీసుకుపోవాలని ఇంటూ ఇస్తారు. లేకపోతే సంజన కూడా ఎంబడే నోరు తెరిచి సంజన ఎంబడే డిమాండ్ పవర్ని పక్కకు తీసుకెళ్ళి చాలా రాంగ్ అవుతావు, నువ్వు అనవసరంగా సీరియస్ అవుతున్నావు అంటే లేదా. కానీ ఇట్లా పట్టుకోపోయి పాపం తను కూడా పట్టుకోలే. ఇంటెన్షన్ మాత్రం గల్లా పట్టుకోలే. అట్లా దెబ్బపోయి పెట్టుకున్నాడు. అది మాత్రం నిజం పక్క. నాకు అర్థమైంది ఏంటంటే, మీకేమర్థమైందో కింద కామెంట్ చేయండి. కానీ డిమాండ్ పవన్ ఫ్రెండ్ లెక్క ఆపబోయాడు, కానీ కొంచెం సీరియస్ అయ్యాడు. రీతును ఆపాల్సింది. రీతు మీద సీరియస్ అవుతే మస్తుండు. అదే సీరియస్ రీతు మీద ఒర్రి, నువ్వు ఆగు, నా నామినేషన్ మీ ఇద్దరం మాట్లాడుకుంటాను, మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు రాకు రీతు, నాకు కళ్యాణ్ జరుగుతుంది వాదన, నువ్వు అనవసరంగా మధ్యలో రాకు అని చెప్పుంటే చాలా బాగుండేది. కళ్యాణ్ మీదకి పోకుండా ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. గొంతు పట్టుకోవడం ఇంకా బాగా మంచి అనిపించలేదు. ఆడ తన ఇంటెన్షన్ ఏమైనా కూడా చూసే జనాలకు మాత్రం గొంతు పట్టుకున్నాడనే చిన్న బ్యాడ్ నేమ్ పడిపోతుంది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.